హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. ఈ వీడియోలో మనం గ్రూప్ డీలో అడిగిన టఫెస్ట్ షిఫ్ట్ అనమాట. 101 షిఫ్ట్లు జరిగినాయి కదా. 101 షిఫ్ట్లో కల్లా అన్నిట్లో కంటే హార్డ్ షిఫ్ట్, ఒకవేళ మీరు కనుక రేపు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు హార్డ్ షిఫ్ట్లో కనుక మీరు ఫేస్ చేస్తే మీరు ఆ క్వశ్చన్స్ ఫాస్ట్గా ఎలా చేసుకోవాలి తక్కువ టైంలో, అలాగే క్వశ్చన్లో ఎక్కడ చదవాలి, క్వశ్చన్లో ఆప్షన్లు చూసి ఎలా చేయాలి, ఈ మోడల్స్ అవన్నీ మనం కవర్ చేద్దాము. ఇది మనకి ర్యాంక్ మిత్రాలో 6 లాక్స్ డేటా అనమాట. 6 లాక్స్ డేటా ప్రకారం మనకిక్కడ 19th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్ అనమాట. 9 AM అంటే మనకు ఫస్ట్ షిఫ్ట్, అది అన్నిటికంటే హార్డ్ షిఫ్ట్‌లో ఉంది మనకి. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మనం ఇది చేద్దాం. ఈ ఫస్ట్ షిఫ్ట్‌లో అడిగిన క్వెషన్ ఉంది కదా. సో, ఈ పేపర్ చేద్దాం మనం ఇప్పుడు. డైరెక్ట్‌గా నేనేం చేస్తున్నానంటే, మీకు క్వెషన్ నంబరు 25 నుంచి 50 వరకు ఉంటాయి మనకి. క్వెషన్ నంబర్ 25 నుంచి 50 అంటే ఫస్ట్ 1-25 మనకి సైన్స్, రిమైనింగ్ నెక్స్ట్ 25 ఏమవుతాయి మనకి మ్యాథ్స్ ఉంటాయి. గ్రూప్ డి పేపర్‌లో సెక్షన్ వైస్ కదా. నేను క్వెషన్ పేపర్‌లో అడిగిన ప్రకారమే నంబర్‌లేసున్నాను. నంబర్‌లు చూసి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. 26 నుంచి 50 వరకు ఉంటాయన్నమాట. ఈ వీడియోలో మీకు. క్వెషన్ నంబర్ 26. ఇక్కడ మనకి 9681, 964571 ఈ నంబర్‌లన్నీ ఇచ్చాడు. ఇక్కడ ఈ నంబర్‌లన్నీ ఇచ్చి మనల్ని ఏమి అడుగుతున్నాడు? మోడ్ అడుగుతున్నాడు. మోడ్ అడిగినప్పుడు మీరు క్వెషన్ మొత్తం చూసుకొని చదవాల్సిన పని లేదు. ఇక్కడ మనం మోడ్ అడిగినప్పుడు ఏం చేస్తారంటే కింద ఆప్షన్‌లు చూసుకోవాలి. ఆప్షన్‌లు చూసుకునేదను మనకిక్కడ 1 ఇచ్చాడు. 1 ఎన్ని సార్లు ఉంది మనకి? అక్కడ 1, ఇక్కడ 1. 1 ఏమో 2 సార్లు ఉంది. నెక్స్ట్ మనకి 6 ఇచ్చాడు. అక్కడ 1, 2, 3, 4, 5. 6 ఏమో 5 సార్లు ఇచ్చాడు. నెక్స్ట్ 8. 8 మనకి క్వెషన్ మొత్తం మీద ఒకసారే వచ్చింది. నెక్స్ట్ 9. 9 అక్కడ 2 సార్లు, ఇక్కడ కింద ఎక్కడా లేదు. ఇక్కడ మీకు మోడ్ అంటే ఏంటి? మోస్ట్ రిపీటెడ్ నెంబర్ అనమాట. మోస్ట్ రిపీటెడ్ నెంబర్ ఇక్కడ 6. నెక్స్ట్ క్వెషన్. ఒక లంబకోణ త్రిభుజం ఏబీసీలో బి వద్ద లంబకోణం కలదు. ఒకవేళ tan ఏ 3/4 అయితే కొసికంట్ ఏ విలువ కనుగొనండి. ఇక్కడ మనకి కొసికంట్ ఏ విలువ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఇది 90 డిగ్రీ అంటున్నాడు. ఇది 90 డిగ్రీ అయితే మనకు క్వెషన్‌లో ఏం చెప్పాడు? బి వద్ద లంబకోణం అన్నాడు. బి వద్ద లంబకోణం అంటే మనకి బి దగ్గర యాంగిల్ 90 డిగ్రీ అవుతుందా? బి దగ్గర 90 డిగ్రీ అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? tan ఏ ఇచ్చాడు. tan ఏ అంటే నేను ఏ ఇది అనుకుంటాను. ఇది మనకేమవుతుంది? 3/4. ఇప్పుడు మనకి tan ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై మనకి బేస్ అవుతుంది. అంటే ఇది 3, ఇది 4. ఇది 3, ఇది 4 అయితే మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏమవుతాయి? 3, 4, 5 కదా. ఇది 5 అవుతుంది హైపాటనస్. మనల్ని అడిగిందేమో కొసికంట్ ఏ. కొసికంట్ ఏ అంటే మీకు డైరెక్ట్ కొసికంట్ ఏ తెలిసిందనుకోండి, హైపాటనస్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. మీకు కొసికంట్ ఏ తెలియకపోయిందనుకోండి, 1/sin ఏ అవుతుంది. 1/sin ఏ అంటే మీకు 3/5 వస్తుంది. ఇదేమో 5/3 వస్తుంది. మనల్ని అడిగింది కొసికంట్ ఏ కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్. క్వెషన్ నెంబర్ 28. m మరియు n ధనపూర్ణ సంఖ్యలు మరియు m-n ఒక సరి సంఖ్య అయితే m² - m² ఎల్లప్పుడూ దేనిచే భాగించబడుతుంది అంటున్నాడు. ఇక్కడ మన క్వెషన్‌లో ఏమి ఇచ్చాడంటే m-n అనేది ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? m² - n² ఎప్పుడు ఏ నెంబర్‌తో డివిజిబుల్ అవుతుంది అది వాడు అడిగింది. ఇప్పుడు m² - n² అంటే మనకేమవుతుంది? m+n ఇంటూ m-n. ఇదేమో ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు. m-n మనకి ఈవెన్ నెంబర్ ఇచ్చాడు. ఇది మనకి ఈవెన్ అయితే ఇక్కడ మనకి 5, 7, 5, 7లో ఈవెన్ నెంబర్లే పోవు. 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం క్వెషన్‌లో చూసుకున్నామంటే ఇది మనకి ఈవెన్ నెంబర్ అంటే మనకేమవుతుంది? ఇప్పుడు సపోజ్ నేను m అనేది ఆడ్ వాల్యూ తీసుకుంటాను. m ఆడ్ వాల్యూ తీసుకుంటే సపోజ్ నేను 5 తీసుకుంటాను. మరి ఇప్పుడు మనకి ఈవెన్ నెంబర్ రావాలంటే నేను అన్నిటికంటే చిన్న ఈవెన్ నెంబర్ 2 కాబట్టి నేను 2 తీసుకుంటాను. ఇక్కడ 2 రావాలంటే మీరేం చేయాలి? ఇందులో -3 చేస్తేనే వస్తుంది. ఒకవేళ ఇక్కడ 4 తీసుకుంటే 4 - 2 చేస్తేనే మీకు 2 వస్తుంది. మీరు ఎప్పుడన్నా చూసారంటే ఈ 2 ఆడ్ లేదంటే ఈ 2 ఈవెన్. మీకు m, n 2 ఒకటే అవుతాయి అన్నమాట. ఒకటి ఆడ్ అవుతాయి లేదంటే ఈవెన్ అవుతాయి. మరి ఇదేమవుతాయి మీకు? ఆడ్ ప్లస్ ఆడ్ ఎప్పుడు ఈవెన్ నెంబరే అవుతుంది. ఈవెన్ ప్లస్ ఈవెన్ మీకు అదేమవుతుంది? అది కూడా ఈవెన్ అవుతుంది. అంటే ఇది కూడా ఈవెన్ నెంబరే అవుతుంది మీకు. ఇది ఈవెన్, ఇది ఈవెన్ అయితే మీ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఇదేమవుతుంది? 2, 2. ఇక్కడ 2 ఈవెన్స్ కాబట్టి ఇది పోతాయి మనకి. ఇదేమో 2, 3. ఇది పోతుంది కానీ ఇది ఈవెన్ కాదు కాబట్టి ఇది పోదు. క్వెషన్ నెంబర్ 29. 5 ఫిబ్రవరి 2023 నుండి 19 ఏప్రిల్
2023 వరకు గల కాలానికి 2000పై 7% వార్షిక వడ్డీ రేటుతో సాధారణ వడ్డీని కనుగొనండి. ఇప్పుడు 2000 మీద మనకి 7% వడ్డీ. 2000 మీద 7% వడ్డీ అంటే ఏమవుతుంది? ఈ పర్సంటేజీ ఈ 2 సున్నాలు కొట్టేయాలి. 7 × 20 ఎంత మనకి? 140. ఇక్కడ మనకి 5 ఫిబ్రవరి నుంచి 19 ఏప్రిల్. 5 ఫిబ్రవరి నుంచి 19 ఏప్రిల్ అంటే 5 ఫిబ్రవరిలో 5 రోజులు తీసేసేయండి. రెండిట్లో ఏదో ఒక డేట్ తీసేసేయండి. నేను 5 ఫిబ్రవరి 5 తీసేస్తాను. మిగిలిందంతా మనకిది 23 లీప్ ఇయర్ కాదు. అంటే మనకి ఫిబ్రవరిలో 28. అక్కడ మనకి ఎన్ని రోజులు మిగులుంటాయి మనకి? 5 తీసేస్తే 23. మార్చిలో ఏమో 31. ఏప్రిల్ ఏమో మనకి ఇక్కడ 19 ఇచ్చాడు. సో 31 + 19 50. ఇక్కడ 50 ప్లస్ ఇక్కడ ఎన్ని మిగిలినాయి మనకి? 23. సో మొత్తం ఎన్ని రోజులు? 73 రోజులు. లీప్ ఇయర్ కాదు కాబట్టి ఇది 365. ఇదేమో కరెక్ట్‌గా 5 సార్లు పోతుంది. సో ఇదేమో మనకి 28 సార్లు పోతుంది. సో ఇక్కడ మనకి 28 అంటే ఆప్షన్ సి. ఇదే క్వెషన్ కొద్దిగా తక్కువ టైంలో చేయాలంటే మీకు ఇక్కడ ఆప్షన్లు చూడంగానే మీకు అర్థమైపోతాయి. 140 అంటే మీకు 7 టేబుల్లో పోయే ఆప్షన్ ఒకటే ఉంది. మీరు డైరెక్ట్‌గా అలా అయినా పెట్టేయచ్చు. క్వెషన్ నెంబర్ 30. 282 మీటర్ల పొడవు గల ఒక రైలు వ్యతిరేక దిశలో వస్తున్న రైలు 248 మీటర్ల పొడవు గల మరొక రైలుని దాటడానికి 12 సెకండ్ల టైం పడుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు 282 మీటర్లు ఒక ట్రైన్ ఉంది. ఇంకో ట్రైన్ 248 మీటర్లు ఉంది. ఒకదాన్ని ఇంకొకటి క్రాస్ చేయడానికి 12 సెకండ్ల టైం పడుతుంది అంటున్నాడు. అయితే మనకి ఒక ట్రైను, సో మొదటి ట్రైన్ ఎంత అన్నాడు? 68. రెండో ట్రైన్ వేగాన్ని కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఇది టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైము అదెంత అవుతుంది మనకి ఇక్కడ? సో ఇక్కడ మనకి డిస్టెన్స్ డివైడెడ్ బై టైము. ఇక్కడ మనకి ఈ 2 స్పీడ్లు ఏమవుతాయి మనకి? ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ ఏమవుతున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తున్నాయి కదా! ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తే ఏం చేస్తాం మనం? స్పీడ్. సో స్పీడ్ అనేది యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి 282 + 248 ఎంత అవుతుంది? 530 డివైడెడ్ బై 12. సో ఇది డిస్టెన్స్ డివైడెడ్ బై టైమ్. డిస్టెన్స్ డివైడెడ్ బై టైమ్ అంటే ఏంటి? మనకి స్పీడ్. ఇక్కడ స్పీడ్ ఎంత మనకి? ఒక ట్రైన్‌దేమో 68 ఇచ్చాడు. ఇంకొకటి ఎంతో మనకు తెలీదు కాబట్టి ఎక్స్ అనుకోండి. సో ఇది మనకి ఏముంది మనకి? ఇదేమో మీటర్‌లో సెకండ్స్‌లో ఉంది. ఇదేమో మనకి కిలోమీటర్ పర్ అవర్‌లో ఉంది. మరేం చేస్తారు? ఇంటూ 5/18. 6 2 సార్లు, 6 3 సార్లు. ఇక్కడ మనకి 2 టేబుల్‌లో పోతుంది. ఇది 5. సో ఇక్కడ మనకి 0. ఇక్కడ మనకి 2 టేబుల్‌లో పోతుంది. ఇక్కడ 5 టేబుల్‌లో పోతుంది. అంటే టోటల్ మనం 10 టేబుల్‌లో చేసినట్టే లెక్క అవుతుంది. ఇప్పుడు ఈ 3 × 53 అంటే 165. ఈ 68 ఇటొస్తుంది. సో ఇదెంత అవుతుంది మనకి? ఎక్స్. సో ఇది 159. 159 మైనస్ 68. సో 159 మైనస్ 68 అంటే 9లో 8 తీస్తే మీకు యూనిట్ డిజిట్ 1 రావాలి. అక్కడ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. క్వెషన్ నెంబర్ 31. 657 మార్క్ చేయబడిన ధర కలిగిన వస్తువు. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమో 657. అలాగే మనకి దాన్ని ఏమంటున్నాడు? 526కి అమ్మాడు అంటున్నాడు. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? పర్సంటేజ్ అడుగుతున్నాడు డిస్కౌంట్‌ది. సో 657 ఉన్నది 526కి అమ్మావు. అంటే ఎంత తక్కువగా అమ్మినట్టు నువ్వు? సో ఎంత తక్కువగా అమ్మితే అది మన డిస్కౌంట్ అవుతుంది. 657లో 526 తీస్తే మీకు అన్ని పెద్ద నెంబర్లు, ఇక్కడ చిన్న నెంబర్లు ఉన్నాయి. ఇది ఎంత అవుతుంది మనకి? 131. ఇప్పుడు ఈ 131 డిస్కౌంట్ దేని మీద ఇచ్చారు మీరు? మార్కెట్ ప్రైస్ మీద ఇచ్చాం మనం. సో మార్కెట్ ప్రైస్ మీద ఇచ్చామంటే మార్కెట్ ప్రైస్ మీదే కదా మనం డిస్కౌంట్ కనుక్కోవాలి. 657. ఇక్కడ నాకేం తెలుసు అంటే 13/5 అని తెలుసు. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఎంత వస్తుంది మీకు? 655. 2 తేడా ఉంది. సో మీకు పాయింట్లో డిఫరెన్స్ రావచ్చు. పెద్ద తేడా ఏమి ఉండదు. జస్ట్ పాయింట్లో డిఫరెన్స్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు 1/5 అంటే ఎంత? ఆల్మోస్ట్ 20%. సో మీకు ఆల్మోస్ట్ 20% వచ్చేది ఎక్కడుంది మనకి? ఆప్షన్ డి అనమాట. క్వెషన్ నెంబర్ 32. ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే ఒక దీర్ఘఘనం. సో క్యూబాయిడ్ ఇచ్చాడు. సో క్యూబాయిడ్ ఇచ్చి పొడవు, వెడల్పు మరియు ఎత్తులు 6, 5, 4 రేషియోలో అన్నాడు. అయితే దాని ఘన పరిమాణం అంటే వాల్యూమ్. సో వాల్యూమ్ మనకి ఎంత ఇచ్చాడు? 8,10,000. సో 8,10,000 √2 అని ఇచ్చాడు. ఇప్పుడు దాని ఉపరితల వైశాల్యం అంటే సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు మనకి వాల్యూమ్ ఇచ్చేసాడు, సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నాడు, వీటి రేషియో ఇచ్చేసాడు అనమాట. మనం ఎప్పుడు ఇలా రేషియోలో ఇస్తే మీరు ఏమనుకుంటారు? వీటిని 6x, 5x, 4x అనుకోవాలి. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఉంది. సో ఈ వాల్యూమ్ అన్న తీసుకొని చేసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా సర్ఫేస్ ఏరియా తీసుకొని చేయొచ్చు. ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారంటే ఈ ఎక్స్లు పెట్టుకునేదని వాల్యూమ్తో కొట్టేసి ఎక్స్ వాల్యూ కనుక్కొని తర్వాత మళ్ళీ సర్ఫేస్ ఏరియా చేస్తారు. సో మీరు డైరెక్ట్గా అలా చేయకుండా సర్ఫేస్ ఏరియా తీసుకొని చేశారనుకోండి, మనకి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2 ×
ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ కదా. సో ఇప్పుడు మనకి 2 ఇంటూ ఎల్బి అంటే మనకి 2 ఇంటూ 6 ఇంటూ 5, ఇక్కడ మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఇది 2 ఇంటూ 30x² ప్లస్ ఇక్కడ మనకి 6x ఇంటూ 4x ఎంత మనకి 24x². అలాగే మనకి 5 ఇంటూ 4 ఇది ఎంత మనకి 20x². సో ఈ ఫార్ములా మీరు అటు ఇటు పక్క పక్కనే ఇటు రాసినా పర్లేదు, సేమ్ నెంబర్ని కాకుండా మీరు సేమ్ రిపీట్ అవ్వకుండా ఒక్కొక్క నెంబర్ తోటి ఇటు చేస్తే మీకు ఇలా వస్తాయి అనమాట. టోటల్ 30, 20, 50, 50, 24 ఎంత 74. ఇక్కడ మనకి 2 ఉంది. సో 74 ఇంటూ 2 ఎంత అవుతుంది మనకి 148x². ఈ వాల్యూ మనకి కింద ఆన్సర్లో ఏదో ఒక ఆప్షన్ వచ్చింది. సో 148x²కి కింద ఆప్షన్లో వచ్చింది. ఇక్కడ మనం డివిజిబిలిటీ రూల్ ఫాలో అవుదామంటే ఇది 4 టేబుల్లో పోద్ది, మనకు చూస్తే అర్థమవుతుంది కదా. లాస్ట్ 2 డిజిట్స్ 4లో పోతుందంటే 4 టేబుల్లో పోతుంది. ఇది 4 సార్లు, ఇది 3 సార్లు ఎంత 12, బ్యాలెన్స్ 28 అంటే మనకి 7 సార్లు, అంటే ఇది 4 ఇంటూ 37 ఉంది. సో 4 ఇంటూ 37 ఎక్స్ వాల్యూ మనకు తెలియదు. సో ఎక్స్ వాల్యూ ఎంతో తెలియదు. మీరు ఎక్స్ వాల్యూ కనుక్కొని చేశారంటే లెంతీ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఇక్కడ క్వశ్చన్లో ఉన్నాయన్నీ లాస్ట్లో 2 సున్నాలు ఉన్నాయంటే అన్ని 4 టేబుల్లో పోతాయి. సో 4 టేబుల్లో చేయాల్సిన అవసరం లేదు, మీరు ఈ 37 అనేది చేసుకోవాలి. సో మీరు 37 చూసుకున్నారంటే అన్ని 600 చిల్లరలో ఉన్నాయి, మీకు 700లో లేవు కాబట్టి ఇది ఒకసారే పోతుందంటే 37 పదులు ఎంత 370. సో 37 పదులు ఎంత 370. ఇక్కడ మీకు 7 ఉంది, ఇక్కడ ఆప్షన్లో అన్నీ ఏమున్నాయి మీకు ఇక్కడ మీకు 6లు ఉన్నాయి. క్వశ్చన్లో చూసారంటే అన్నీ 6 ఉన్నాయి. మీకు 7వ టేబుల్లో లాస్ట్లో 6 రావాలంటే మీరేం చేయాలి ఇంటూ 8 చేయాలి. అంటే ఇక్కడ ఈడేం చేసినట్టు దీన్ని ఇంటూ 18 చేసినట్టు 37 ఇంటూ 18. సో ఇప్పుడు మనకి 8 ఇంటూ 37 అంటే 240, 30 సార్లు అంటే 7 8 ఎంత మనకి 56. 240 ప్లస్ 56 అంటే 296. సో ఇది ఎంత అవుతుంది మనకి 666. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఎక్కడుంది 666, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 33. 5 సంవత్సరాల క్రితం మీరా వయస్సు ఆమె మేనకోడలు కావ్య వయసుకు సుమారు 3 రెట్లు. 7 సంవత్సరాల తర్వాత. సో ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఎప్పుడన్నా ఎగ్జామ్లో ఈ టైప్ క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి. సో ఈ టైప్ క్వశ్చన్లు అంటే మనకి ఎక్కడ 5 సంవత్సరాల క్రితం, అలాగే మనకి 7 సంవత్సరాల క్రితం. సో ఈ టైప్లో మీకు ఎప్పుడన్నా కనపడిందంటే రేషియో పద్ధతిలోనే డైరెక్ట్గా వెళ్ళిపోవడం మీకు ఈజీ అనమాట. సో రేషియో పద్ధతిలో డైరెక్ట్గా వెళ్ళాలంటే మనం ఎలా చేస్తాం, ఇక్కడ మనకి 5 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి -5 ఇయర్స్. సో -5 ఇయర్స్ తర్వాత మనకేమన్నాడు 7 సంవత్సరాల తర్వాత అన్నాడు, సో +7 ఇయర్స్. సో ఇప్పుడు అక్కడ మీరా వయసు ఆమె మేనకోడలు కావ్య వయసుకి 3 రెట్లు అన్నాడు. సో ఇక్కడ మనకి మీన కావ్య 3 రెట్లు అంటే 3:1. అయితే మనకి 7 సంవత్సరాల తర్వాత మీరా వయసు కావ్య వయసుకి 2 రెట్లు ఉంటుందన్నాడు. సో 2 రెట్లు ఉంటుందంటే ఇది 2:1. ఇప్పుడు ఈ 2 రేషియోలు మనం ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏమో 1 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఏమో 2 ఉంది. మరి 2 కంపేర్ చేయలేం కదా, ఎందుకంటే ఇప్పుడు మీకు ఇందులో నుంచి తీసేశారనుకోండి 1 డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడేమో 0 డిఫరెన్స్ వస్తుంది. సో అలా రాకూడదు కదా. అలా రాకూడదంటే ఏం చేయాలి, ఇక్కడ ఇంటూ 2 చేయాలి, ఇక్కడ ఇంటూ 1 చేయాలి. ఇక్కడ ఇంటూ 1 చేస్తే అదే ఉంటుంది, ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఈ రేషియో ఏమవుతుంది 4:2. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, డిఫరెన్స్ ఎంత 1. ఆ 1 వాల్యూ ఎంత అవుతుంది మీకు, ఇది -5, ఇదేమో +7. అంటే మీకు ఎలా అంటే ఇప్పుడు 0 ఉంది, ఇప్పుడు 0కి ఇది +7, ఇది -5. వీటి రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత అంటే ఎంత అవుతుంది మనకి. సో ఇక్కడ -5 నుంచి 0 వరకు ఒక 5, 0 నుంచి ఇక్కడ మనకి 0 తీసేసేయండి, 1 నుంచి 7 వరకు అంటే 7. సో టోటల్ ఎంత అవుతాయి మనకు 12 కదా వ్యత్యాసం. ఈ ఒకదాని వాల్యూ 12 అయితే మీరు 3 తీసుకొని చేసుకోవచ్చు. 3 దాని వాల్యూ ఎంత అవుతుంది 36. అదే ఒకవేళ 4 దాని వాల్యూ తీసుకున్నారంటే ఎంత అవుతుంది మీకు 48. సో ఆప్షన్లో చూసారంటే ఒక్క ఆప్షన్ కూడా లేదు మీకు. సో ఇది ఎందుకు లేదంటే ఇక్కడ వాడు అడిగిందేంటి మీరా ప్రస్తుత వయస్సు. సో ఇది రెండిట్లోనూ మనకి ప్రజెంట్ లేదు. సో మీరు ప్రస్తుత వయసు తీసుకోవాల్సి వచ్చింది. 5 సంవత్సరాల క్రితం, మరి ప్రస్తుతం అంటే ఏం చేయాలి, దీనికి 5 యాడ్ చేయాలి. 7 సంవత్సరాల తర్వాత ఒకవేళ మీరు ఇది తీసుకుంటే దానికి ప్రస్తుతం అంటే ఏమవుతుంది, ఇందులో నుంచి 7 తీయాలి. మీరు ఏది చేసినా ఎంత వస్తుంది 41. సో ఆప్షన్ బి మన ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 34. సో, ఎగ్జామ్‌లో మీకు ఈ టైప్ క్వెషన్స్ వచ్చినాయంటే క్వెషన్ చూడంగానే ఆపేస్తారు. ఎందుకంటే 4 లైన్‌లు, 5 లైన్‌లు ఉన్నాయి క్వెషను. సో, క్వెషన్ చదివి అర్థం చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుందనుకుంటారు. సో, ఈ క్వెషన్‌లు ఏమున్నాయి చూడండి. సో, ఇప్పుడు మన దగ్గర ఒక తొట్టి ఉందంటున్నాడు. ఒక తొట్టి ఉంటే ఆ తొట్టికి 2 ఇన్‌లెట్ పైపులు ఉన్నాయంట. 2 ఇన్‌లెట్ పైపులు ఏ, బి అంటున్నాడు. మరియు ఒక అవుట్‌లెట్ పైపు. సో, ఒక అవుట్‌లెట్ పైప్ ఏందంటున్నాడు సి. పైప్ ఏ ఏమో ఒంటరిగా 15 గంటల్లో, పైప్ బి ఏమో 18 గంటల్లో తొట్టిని నింపుతుందంట. పైప్ సి ఏమో 27 గంటల్లో దాన్ని ఖాళీ చేస్తుందన్నాడు. సో, ఇక్కడ రాసుకుందాం. ఏ, బి, సి. ఇదేమో మనకి 15, ఇదేమో మనకి 18, ఇదేమో మనకి 27. ఇది వాడిచ్చింది. ఇక్కడ మనకి మొదటి 5 గంటల పాటు పైపు ఏ, బి రెండిటిని కలిసి తెరిచారంట. సో, మొదటి 5 గంటలేమో మనకి ఏ, బి పనిచేస్తారు. తర్వాత 12 గంటల పాటు, సో, తర్వాత 12 గంటల పాటు బీసీ పనిచేస్తారంట. అయితే కేవలం పైపు బి మాత్రమే పనిచేసింది. ఎప్పుడు? ఇవి 2 చేసిన తర్వాత. ఆ తర్వాత అంటే ఆ 2 కంప్లీట్ చేసిన తర్వాత మీకు పైప్ బి మాత్రమే పనిచేసిందంటున్నాడు. అయితే ఆ మిగిలిన దాన్ని నింపడానికి పైప్ బి ఒంటరిగా ఎంత సమయం తీసుకుంటుంది? అది వాడు అడుగుతుంది క్వెషన్‌లో. ఇక్కడ మనకు ముందు ఈ మూడిటికి ఎల్‌సీఎం తీసుకోవాలి. మూడిటికి ఎల్‌సీఎం తీసుకోవాలంటే ఇలాంటి క్వెషన్‌లో ఇక్కడ మీకు అన్ని 3 టేబుల్‌లో పోతాయి. అప్పుడు మీకు ఇది 5, ఇది 6, ఇది 9. 6కి 9కి ఎల్‌సీఎం ఎంత అవుతుంది? 18. ఇక్కడ మనకు 5 రెండిట్లోనూ పోదు కాబట్టి 18 ఇంటూ 5 ఎంత మనకి? 18 ఇంటూ 5 90. ఇక్కడ ఆల్రెడీ ముందు 3 తీసుకున్నాం. సో, 270. ఇది 10 సార్లు. ఇదేమో మనకి 18 సార్లు. ఇదేమో మనకి 15 సార్లు. సో, ఇదేమవుతుంది మనకి? ఇది నెగెటివ్ వర్క్ కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. ఎందుకంటే సి ఎంప్టీ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనకి మొదటి 5 గంటల్లో ఎవరు చేశారు? ఏబీ చేశారు. సో, ఇక్కడ ఏబీ అంటే 18 + 15 ఎంత మనకు? 33. సో, 33 ఇంటూ 5 ఎంతవుతుంది? 165. అయితే ఆ తర్వాత మనకు 12 గంటలు బి మరియు సి చేశారు. సో, 12 గంటలు బి మరియు సి చేస్తే ఇక్కడ మనకి 12 గంటలు కదా! ఇక్కడ మనకి బి మరియు సి అంటే 15. ఇదేమో -10. 15 - 10 అంటే ఎన్ని వర్కులు చేసినట్టు వాళ్ళు? 5 వర్క్స్ చేసినట్టు. 5 × 12 ఎంతవుతుంది మనకి? 60. సో, వీళ్ళు 225 వర్క్స్ చేశారు. మనకి 270లో 225 చేశారంటే ఇంక మిగిలిందెంత? 45. ఈ 45 వర్క్స్ ఎవరు చేయాలి మనకి? ఏ చేయాలి. సో, ఇక్కడ ఏ చేయాలైతే మనకు వాడేమడుగుతున్నాడు? వీడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? రోజుకు 15 చేసేవాడు 45 వర్కులు చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటాడు? 3 రోజులు తీసుకుంటాడు. సో, ఇక్కడ గంటల్లో చెప్పాడు కాబట్టి 3 గంటలనమాట. ఆప్షన్ సి మన ఆన్సర్. క్వెషన్ నెంబర్ 35. ఇక్కడ మనకి ఒక విక్రేత ఒక షర్టుని 1000కి అమ్మడం ద్వారా 5% నష్టాన్ని పొందాడంట. సో, 5% నష్టాన్ని పొందాడంటే వాడు ఎంతకు అమ్మున్నట్టు? 95%కి అమ్మినట్టు. అయితే దాన్ని 1400కి అమ్మినట్టయితే X% లాభం పొందేవాడు. X విలువను కనుగొనమంటున్నాడు. సో, ఇప్పుడు మనకి ఇక్కడ క్వెషన్‌లో ఏమిచ్చాడు? 95% అమ్మితే, సో, 95% అమ్మితే వాడు ఎంతకి వచ్చిద్ది అది? రూ. 1000. దాని ఒరిజినల్ ప్రైస్‌లో నువ్వు 95% అమ్మితే అది రూ. 1000. అయితే X% లాభానికి అమ్మితే ఆ లాభం పర్సెంటేజ్ అడుగుతున్నాడు వాడు. మనం ఎంతకు అమ్మాము ఇప్పుడు? ఇది 1400కి అమ్మాం. సో, ఇప్పుడు 95% అనేది 1000 అయితే 1400 ఎంత అవుతుంది? అది వాడు అడిగింది. సో, క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 1400 ఇంటూ 95% డివైడెడ్ బై 1000. ఇక్కడ శాతం అంటే ఏమవుతుంది మనకి? డివైడెడ్ బై 100. సో, ఈ 2 సున్నాలు ఇది క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి 5 టేబుల్‌లో, సో, 5 టేబుల్‌లో ఇది ఎంత మనకి? 200. 5 టేబుల్‌లో ఇది 19. 2 టేబుల్‌లో 100. 2 టేబుల్‌లో 7. 7 ఇంటూ 19. 7 ఇంటూ 19 అంటే 70 + 63 133. సో, 133 డివైడెడ్ బై 100 అంటే 133% అమ్మావు. 133% అమ్మావంటే నీకు లాభం ఎంత వచ్చిద్ది? 33%. క్వెషన్ నెంబర్ 36. 232 మీటర్లు మరియు 248 మీటర్ల పొడవు గల 2 రైళ్లు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నాయి. సో, 2 నీకేం చేస్తున్నాడు? ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నాయని చెప్పాడు. అయితే మొదటిదేమో 51 కిలోమీటర్ల వేగంతోటి, రెండవదేమో 57 కిలోమీటర్ల వేగంతోటి వెళ్తుందన్నాడు. అయితే ఒకదాన్ని ఒకటి దాటడానికి ఎంత సమయం? సో, ఇందాక మోడల్ మనం ట్రై చేసినప్పుడు ఆ టైప్‌లో క్వెషన్ మోడలే అనమాట ఇది కూడా. ఇక్కడ మనకి
డిస్టెన్స్ 2 ఏమవుతాయి మనకి 232, 248. సో 2 యాడ్ చేసుకుంటే మీకు 480. 480 డివైడెడ్ బై టైం ఈక్వల్ టు మీకు ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో కాబట్టి 2 యాడ్ చేసుకోవాలి స్పీడ్. 51 + 57 108. ఇదేమో మనకి కిలోమీటర్ పర్ అవర్‌లో ఉంది కాబట్టి ఇంటూ 5/18. ఇదేమో 6 సార్లు పోతుంది. 6 × 5 ఎంత మనకి? 30. సో 30 అంటే 0 క్యాన్సిల్ చేస్తే 3 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది ఎన్ని సార్లు పోతుంది? 3 టేబుల్‌లో 16 సార్లు. ఈటీ అటు పోతుంది. సో మన ఆన్సర్ ఎంత అంటే 16 సెకండ్లు. క్వెషన్ నెంబర్ 37. 13 సంఖ్యల సగటేమో 7. అయితే ప్రతి సంఖ్యను 3తో గుణిస్తే కొత్త సగటు ఎంత అవుతుందని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నారు మీరు. 1, 2, 3. సో ఇలా నా దగ్గర 3 నెంబర్లు ఉన్నాయి. ఈ 3 నెంబర్‌లని నేనేం చేస్తానంటే నేను యావరేజ్ చేస్తాను. యావరేజ్ చేయాలంటే మొత్తం యాడ్ చేయాలి. ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 3 కాబట్టి డివైడెడ్ బై 3. ఇది ఎంత అవుతుంది మనకి? టోటల్ 6 డివైడెడ్ బై 3 అంటే 2 అవుతుంది. సో ఇప్పుడు 2 అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ నెంబర్లన్నిటిని 2 తోటి మల్టిప్లై చేస్తాను. ఈ నెంబర్లన్నిటిని 2 తోటి మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఈ వాల్యూలు ఎంత అవుతాయి? 2 ప్లస్ ఇదంతా 2 × 2 4, 3 × 2 6. సో ఎలా చేసినా ఈ 3 నెంబర్లే ఉంటాయి కాబట్టి డివైడెడ్ బై 3. సో మీరు ఎప్పుడైనా ఇలా చేస్తే ఇక్కడ ఏమవుతుంది మీకు? న్యూమరేటర్‌లో 2 కామన్ వచ్చేస్తుంది. మీరు ఏ నెంబర్‌తో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ కామన్ తీసేసుకోవచ్చు డైరెక్ట్‌గా. అంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఏ నెంబర్‌తో మల్టిప్లై చేస్తే ఆ నెంబరే మల్టిప్లై అవుతుంది డైరెక్ట్‌గా. ఏ నెంబర్‌తో డివైడ్ చేస్తే ఆ నెంబరే డివైడ్ అవుతుంది. ఇది అడిషన్‌కి, సబ్ట్రాక్షన్‌కి మాత్రం అప్లై అవ్వదు. ఓన్లీ మల్టిప్లికేషన్‌కి, డివిజన్‌కి మాత్రమే అప్లై అవుతుందనమాట. ఇది 10, 12. 12 డివైడెడ్ బై 3 అంటే ఎంత మనకి? 4. ఇక్కడ ఈడేం చేశాడు? ఇక్కడ ఇంటూ 2 అయిపోయింది డైరెక్ట్‌గా. సో ఇప్పుడు మీరు నెంబర్లన్నిటిని ఇంటూ 2 చేస్తే మీ యావరేజ్ కూడా ఇంటూ 2 అవుతుంది. అదే ఒకవేళ మీరు డివైడ్ చేస్తే మీ యావరేజ్ కూడా ఏమవుతుంది? డివైడ్ అవుతుందనమాట. అదే మీరు +2 లేదా -2 అలాంటివి చేశారనుకోండి, అప్పుడు నెంబర్ చేంజ్ అవుతుంది. ఓన్లీ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మాత్రమే, లేదంటే డివిజన్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇది అప్లై అవుతుందనమాట. ఇక్కడ క్వెషన్‌లో వాడు సగటు ఎంత అన్నాడు? 7 మనకిక్కడ. అయితే మనకి 3తో గుణిస్తే, సో 3తో గుణిస్తే 7 3లు ఎంత మనకి? 21. ఆప్షన్ ఏ మన ఆన్సర్. క్వెషన్ నెంబర్ 38. 7%, 10%, 15% వరకు డిస్కౌంట్లు సమానమైన ఒకే డిస్కౌంట్‌ను కనుగొనండి. సో ఇక్కడ మనకి 3 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు. 7, 10, 15% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం మొత్తం కలిపేదని ఒక డిస్కౌంట్ కింద చెప్పమన్నాడు. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇయ్యి. అంటే ఫస్ట్ ఒక డిస్కౌంట్, దాని తర్వాత ఇంకో డిస్కౌంట్, దాని తర్వాత ఒక డిస్కౌంట్. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏబి డివైడెడ్ బై 100 మైనస్ బీసీ డివైడెడ్ బై 100 మైనస్ సిఏ డివైడెడ్ బై 100 మైనస్ ఏబిసి డివైడెడ్ బై 10,000. ఈ ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం ఏబిసి 3 ఎంత? 7, 10, 15 ఎంత అవుతుంది మనకి? 32 అవుతుందా? 32. 32లో నుంచి మీరు మైనస్ చేయాలి. సో ఇక్కడ మీకు ఏబి డివైడెడ్ బై 100 అంటే 7 × 10 70, 70 డివైడెడ్ బై 10 అంటే 0.7 మైనస్ బీసీ డివైడెడ్ బై 100 అంటే 10 × 15 150, 150 డివైడెడ్ బై 100 అంటే 1.5. సిఏ అంటే మనకి 7, 15. 7 15లు ఎంత మనకి? 105. 105 డివైడెడ్ బై 100 అంటే 1.05. ఏబీసీ 7 10లు 70. ఇక్కడ మనకి 7 తీసుకోండి. 7 15లు ఎంత? 105. సో 105 × 0 అంటే 1050 డివైడెడ్ బై మనకి 10,000. ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి. అంటే పాయింట్ తర్వాత 4 వాల్యూలు రావాలి. సో ఇక్కడ 0.1050 అవుతుంది. సో ఇది పాయింట్ తర్వాత 4 వాల్యూలు వచ్చేసినాయి మనకి. ఎందుకంటే మనకు 1050 కదా వచ్చింది. డివైడెడ్ బై మీరు అది చేసుకుంటే అంతే వస్తుంది మీకు. ఇక్కడ మీకు 32 ఇదేమో 0.7, ఇదేమో 1.5, ఇదేమో 1.05. సో ఇదంతా 2.2 అవుతుందా? సో 2.2 3.25. 3.25 అంటే ఇక్కడ మీకు 3.3 సంథింగ్ వస్తుంది. సో ఇక్కడ 3.3 సంథింగ్ వచ్చిందంటే ఇక్కడ 32లో 3 తీస్తే మీకు ఎంత అవుతుంది? 28 సంథింగ్ చిల్లర వస్తుంది. సో ఇక్కడ మనకి 28 పాయింట్ సంథింగ్ వచ్చే ఆప్షన్ ఏది ఉందంటే ఆప్షన్ సి. అదే మన ఆన్సర్ అనమాట. సో మీరు పర్ఫెక్ట్‌గా చేయాల్సిన పని లేదు.
నియర్ బై ఉన్న వాల్యూ తీసేసుకొని చేసేయచ్చు. ఇక్కడ ఆప్షన్లో చూసారంటే ఏది మీకు పర్ఫెక్ట్ పక్కన లేదు, అన్ని 28 ఇస్తేనే కన్ఫ్యూజ్ అవ్వాలి మీరు. క్వశ్చన్ నెంబర్ 39. ఒక త్రిభుజ వైశాల్యం సమాంతర చతుర్భుజం వైశాల్యంలో 3వ వంతు ఉంటుందంట. సో ఇప్పుడు మనకి ఇదేంటంటే ప్యారలెలోగ్రామ్ మోడల్ మనకి. సో ఇప్పుడు మన దగ్గర ఒక ప్యారలెలోగ్రామ్ ఉంది, ఇది ఒక ప్యారలెలోగ్రామ్. అయితే వాడు ఇప్పుడు ఏమంటున్నాడు మనకి, ఇందులో 3వ వంతు ఉంటుంది అంటున్నాడు. సో ఇది ఇలా తీసుకుంటా నేను, ఇలా తీసుకుంటే ఇందులో ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది, దాని భూమి బేస్ ఏమో 24. సో ఇది మనకి బేస్ 24. ఆ త్రిభుజం యొక్క భుజాలు 22, 18 అంటున్నాడు. సో ఇది మనకి ట్రయాంగిల్ లాగుందా, ఇది ట్రయాంగిల్ లాగుంటే ఇది బేసు, ఇది నేను ఇంకొక 2 సైడ్స్, ఇది 22, ఇదేమో 18. సో ఇది మీకు 22, 24, 18 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, చూడగానే అర్థమవుతుంది. సైడ్లు ఏమి సేమ్గా లేవు. సో ఇక్కడ మనకి స్కెలియన్ ట్రయాంగిల్ అవుతుంది, 3 సైడ్లు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి. మరి ఇప్పుడు వీటికి ఏం చేయాలి, ఏరియా కనుక్కునేదని మనం మిగతాది కనుక్కోవచ్చు. సో ఏరియా కనుక్కొని మనల్ని ఏమడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లో, ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తును కనుగొనమంటున్నాడు, హైట్ను కనుగొనమంటున్నాడు. మనకి ప్యారలెలోగ్రాము ఏరియా ఏమవుతుంది, ప్యారలెలోగ్రామ్ ఏరియా మనకి, సో మనకి హైట్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ BH అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం కనుక్కుంటే 22 + 18 40, 40 + 24 ఎంత, 64. సో ఇది టోటల్ పెరిమీటర్ ఎంత అవుతుంది, 64. మీకు సెమీ పెరిమీటర్ ఎస్ ఎంత అవుతుంది, 64/2 అంటే 32 అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏరియా కనుక్కోవాలి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏదో ఒక సైడ్ తీసుకోండి, ఎందుకంటే ప్రతిదీ మీరు 3 సైడ్లు మైనస్ చేయాలి. 32లో 22 తీస్తే 10, 32లో 18 తీస్తే 14, 32లో 24 తీస్తే ఎంత, 8. మీకు ఇక్కడ 32 అంటే 8 4లు వేసుకుందాం. ఇక్కడ మనకి 10, సో 5 × 2. ఇక్కడ 14, సో 2 × 7. ఇక్కడ మనకి ఇక్కడ ఒక 8 ఉంది, ఇక్కడ ఒక 8 ఉంది. సో నేను ఒక 8 బయటికి తీస్తాను. ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ 2 × 2 4 ఉంది. సో ఒక 4 బయటికి తీస్తాను. ఇక్కడ మిగిలింది ఎంత, 5, 7. సో 5, 7 మిగిలితే అది ఎంత అవుతుంది మనకి, √35. అలాగే రాసేసుకోండి. సో ఇది 32√35. క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడంటే 35√35కి 5.9 తీసుకోమన్నాడు. కింద ఆప్షన్లో ఏఈ పక్కన లేవు కదా వాల్యూలు, కింద ఆప్షన్లో పక్కన వాల్యూలు లేనప్పుడు నేనేం చేస్తాను, డైరెక్ట్గా 36 తీసుకొని 6 వాల్యూ తీసుకుంటాను అప్పుడు. సో ఈ వాల్యూ నేనేం చేసుకుంటానంటే 32 × 6 తీసుకుంటాను. ఏం కాదు, మీకు ఎగ్జామ్లో మీరు పాయింట్లు పెట్టుకొని ఎగ్జామ్లో క్యాల్కులేషన్ ఎక్కువ టైం పడితే కావాలనే మీరు ఎగ్జామ్లో టైం తీసుకోవాలని అట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో మీరు డైరెక్ట్గా తీసుకోండి, ఎందుకంటే ఆప్షన్లు అన్నీ మీకు ఒకే పాయింట్లో లేవు కదా. 32 × 6 ఇది. అయితే ఇది ఎంత అవుతుంది అన్నాడు, 1/3 ఇది. మొత్తంలో 1/3 భాగం అంటే మీకు అది ఎంత అవుతుంది, ఆ ఏరియా మొత్తం ఎంత అవుతుందంటే 32 × ఇక్కడ 6 × 3 అవుతుంది. ఇది ఎంతకు సమానం, సో ఇది ఎంతకు సమానం అవుతుందంటే మనకి బేస్ ఇంటూ హైట్, మనల్ని అడిగింది హైట్ కదా. సో బేస్ ఏమో 24 × హైట్. ఇక్కడ మనకి 8 టేబుల్లో 3 సార్లు, 8 టేబుల్లో 4 సార్లు, 3 3 క్యాన్సల్. ఇక్కడ 4 × 6 హైట్ ఎంత అవుతుందంటే మనకి 24 అవుతుంది. సో హైట్ 24 అంటే మీకు 24 దగ్గరలో ఉంది, ఎందుకంటే ఇక్కడ మనం 5.9 తీసుకునే ప్లేస్లో 6 తీసుకున్నాం, కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం అంటే మనకు ఆన్సర్ కొంచెం తక్కువ వస్తుంది. సో ఇక్కడ చేసుకోవచ్చు. అదే మీరు 5.9 తీసుకున్నారనుకోండి, క్యాల్కులేషన్ చేయాలంటే ఏఈ క్యాన్సల్ అవ్వకపోతే మీకు కొద్దిగా ఇబ్బంది పడతారు అక్కడ క్యాల్కులేషన్ చేసుకోవడం కోసం. క్వశ్చన్ నెంబర్ 40. 16 మీటర్లు, 20 మీటర్లు, 24 మీటర్లు ఒక గది యొక్క కొలతలు, అన్ని కొలతలను ఖచ్చితంగా కొలవడానికి ఒక అతిపెద్ద స్కేల్ పొడవు కావాలంటున్నాడు. సో మన దగ్గర ఒక రూమ్ ఉందనుకుందాం. సో ఇక్కడ మనకి ఒక రూమ్ ఉందనుకుందాం. సో ఇది మన దగ్గర ఒక ట్రయాంగిల్. సో ఇది ఒక ట్రయాంగిల్ అయితే ఒకటేమో 16, ఇంకొకటేమో 20, ఇంకొకటేమో 24 ఇచ్చాడు. సో 20, 24 అంటే మీకు అన్నీ ఒక టేప్ తీసుకొని మీరు కొలుస్తారు. సో ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నాయి మొత్తం మీరు ఏం చేస్తారంటే ఒక టేప్ పెట్టుకొని కొలుస్తారు అనుకుందాం. ఒక టేప్ పెట్టుకొని కొలిస్తే ఆ టేపు అతిపెద్ద స్కేల్ పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఆ టేపు అతిపెద్ద స్కేల్ పొడవు అంటే మీకు ఏమవుతుంది, దాని హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా వాడు హెచ్సిఎఫ్ అడిగాడు. 14, 20, 24. సో మూడింటికి మీకు కామన్గా పోయేది ఏముంది, 4 ఉంది. సో మీరు 4 మీటర్ల టేప్ తోటే మీరు మొత్తాన్ని కొలవగలరు అనమాట.
5తో ఎట్టా కొలుస్తారు? 5తో ఇక్కడ మనకి 24 పోతుందంటే రాదుగా. 5 మీటర్లతో ఎట్టా కొలుస్తారు? 4 సార్లు కొలుస్తారు. ఐదోసారి కొలవలేరు కదా! మీరు మిగతా ఏమన్నా చూసుకున్నా సేమ్ అదే అవుతుంది మీకు. క్వెషన్ నంబర్ 41. పి మరియు క్యూ కలిసి ఒక తొట్టిని 12 గంటల్లో నింపుతారంట. సో, ఇప్పుడు మనకి పి ప్లస్ క్యూ వీళ్ళిద్దరూ కలిసి ఒక తొట్టిని 12 గంటల్లో నింపుతారు. అయితే మనకి పి ఒంటరిగా 24 గంటల్లో నింపగలిగితే, ఇక్కడ మనకి పి ఏమో 24 గంటల్లో నింపుతాడంట. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? క్యూ ఒంటరిగా తొట్టిని 4వ వంతు. సో, ఇక్కడ మనకి ఆ తొట్టిలో 4వ వంతుని ఎన్ని గంటల్లో నింపుతాడని అడుగుతున్నాడు. సో, ఇక్కడ మనకి టోటల్ ఏమో 24. వీళ్ళిద్దరూ కలిస్తే 2 వర్క్స్ చేస్తారు. వీడేమో 1 వర్క్. అంటే క్యూ కూడా ఏం చేసినట్టు? 1 వర్కే చేసినట్టు. సో, వీడంతా సేమే అన్నప్పుడు వీడు కూడా టోటల్ వర్క్‌ని 24 గంటల్లో చేస్తాడు. వీడు టోటల్ వర్క్‌ని 24 గంటల్లో చేస్తే, అందులో 4వ వంతుని ఎన్ని గంటల్లో నింపుతాడాడు? సో, ఇందులో 4వ వంతు అంటే డైరెక్ట్‌గా ఇందులో కూడా 4వ వంతే అవుతుంది. అంటే ఎంత అవుతుంది మనకి? 6 గంటలు అవుతుంది. సో, ఇక్కడ మనకి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 42. ఇక్కడ మనకి పీక్యూఆర్ రకాల ప్రతి వస్తువు ధర ఇక్కడ మనకి పీక్యూఆర్ అనేవి 3 రకాలు ఉన్నాయి. సో, 3 రకాల ధరల వస్తువులు ఇచ్చాడు. 280, 180, 100 అంట. కిషోర్ ప్రతి రకానికి చెందిన వస్తువులను 3, 4, 5 నిష్పత్తిలో కొంటాడంట. సో, ఇక్కడ మనకి టోటల్‌గా ఎంతకు కొంటాడు? 6180కి కొంటాడు. అది ఈ 3 వస్తువుల్ని 3:4:5 రేషియోలో కొంటాడన్నాడు. అయితే మనకి క్యూ రకానికి చెంది ఎన్ని వస్తువులను కొనుగోలు చేస్తాడు? అది వాడు అడిగింది. సో, ఇక్కడ మనం ఈ రేషియో ప్రకారం తీసుకొని చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ క్వెషన్. 280, 180, 100. ఇక్కడ మనకి రేషియోలు కాబట్టి 3x, 4x, 5x. సో, ఇవి ఎంత అవుతాయి మనకి? 3 ఇంటూ ఇక్కడ మనకి 0, ఇది 24, 6 + 2 8, 4 ఇంటూ ఇదంటే మనకి 720. ఇది ఎంత అవుతుంది మనకి? 500. సో, ఇక్కడ మనకి 840 + 720 ఎంత అవుతుంది మనకి? 1560. సో, 1560 + 500 ఎంత అవుతుంది మనకి? 2060. ఇవన్నీ ఎక్స్‌లు కాబట్టి ఎక్స్. ఇది ఎంత అవుతుంది మనకి? 6180. సో, 6180 అంటే ఇక్కడ ఇంటూ 3 చేయాలి. ఆ 3 వాల్యూ ఏమవుతుంది? ఇది. సో, ఈ వాల్యూ ఎంత అంటే 3. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకి 3 అని కనుక్కున్నాం. అయితే వాడు ఏం చేస్తున్నాడు? క్యూ రకానికి చెందిన ఎన్ని వస్తువులు కొంటున్నాడు? మనం 4x కొంటాం. సో, 4x అంటే ఎంత అవుతుంది మనకి? 12 అవుతుందన్నమాట. సో, ఆప్షన్ ఏ మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 43. 10,415 రూపాయలు పీక్యూఆర్ మధ్య విభజించారు. వారి వాటాల నుండి వరుసగా 62, 17, 79 తగ్గించాలంటున్నాడు. సో, ఇలా తగ్గించినప్పుడు వాళ్ళ రేషియో ఎంత అయిద్ది అన్నాడంటే 15, 10, 14 నిష్పత్తిలో ఉంటుందంటున్నాడు. ఇక్కడ మనకి క్యూ మరియు ఆర్ యొక్క అసలు వాటాల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనమంటున్నాడు. సో, ఇప్పుడు వాళ్ళ అసలు వాటాలకి వ్యత్యాసం కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకేమిచ్చాడు? 10,415. ఇందులో నుంచి ఈ 3 వాల్యూలు తీసేసాడు. 62, 17 ఎంత మనకి? 79. 79, 79 ఎంత? 158. ఇక్కడ ఇలా మీరు చూసారంటే ఇది 400, ఇది 150. అంటే మనకెంత? 250 వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఎంత ఉంది? ఇక్కడ 15, ఇక్కడ 8. సో, ఇక్కడ 15లో 8 తీస్తే ఎంత మనకి? 7. 40లో 25 తీసేస్తే ఎంత? 40లో 15 తీస్తే ఎంత? 25. సో, ఇది 10,257. అలా తీసిన తర్వాత వచ్చే రేషియో ఏమన్నాడు మనకి? 15, 10, 14 అన్నాడు. సో, ఇది పీక్యూఆర్‌లో మనకి క్యూఆర్ అడిగాడు. ఈ రెండిటి మధ్యది. అక్కడ 10కి 14కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకి? 4. సో, ఇక్కడ ఇంటూ 4 మనల్ని అడిగింది వాటి రెండిటి మధ్య డిఫరెన్సే కదా! 3 కలిపితేనే కదా ఇది. సో, 3 కలిపితే ఇది అన్నప్పుడు 3 కలిపితే ఎంత అక్కడ? 39. ఇక్కడ మనకి ఇక్కడ మనం డైరెక్ట్‌గా 13 టేబుల్‌లో. సో, 13 టేబుల్‌లో మనకి 7 సార్లు 91. బ్యాలెన్స్ ఎంత? 11. సో, బ్యాలెన్స్ 11 అంటే ఇక్కడ 115. 115 అంటే మనకి 8 సార్లు. 8 సార్లు ఎంత? 104. సో, 115లో 104 తీస్తే 11, 117 అంటే 9 సార్లు. ఇక్కడ 3 టేబుల్‌లో ఇది మనకి 26 సార్లు 78. ఇక్కడ ఇదేమో 3 సార్లు. 263 ఇంటూ 4. సో, ఇక్కడ మనకి 263 ఇంటూ 4 అంటే ఇది 12. 24 + 1 25. ఇక్కడ మనకి 8 + 2 10.
సో 1052 వస్తుంది. ఇక్కడ మీకేమో ఆప్షన్‌లో ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే, ఇక్కడ వీడేం చెప్పాడు ముందు, ఆహ్, వీళ్ళ వీళ్ళ దాంట్లో నుంచి 62, 17, రూ. 79 తీసేసాడంట. మరిప్పుడు తీసేసినప్పుడు మీకేమవుతుంది, ఇక్కడ డిఫరెన్స్‌లో కూడా మనం ఏం చేసేయాలి, అసల్లో నుంచి కదా వాడు అడిగింది. అసలు వాటాల నుంచి వాడు అడిగింది డిఫరెన్స్. మరిప్పుడు ఇది అసల్లోకి కలపాలా? ఇది అసల్లో కలిపితే నేనేం మొత్తం కలపను. నేనేం చేస్తాను, ఇది క్యూఆర్ కదా! సో, క్యూఆర్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఎవరిది ఎక్కువుంది మనకి? ఆర్‌ది ఎక్కువుంది. ఇక్కడ మనకి ఆర్ వాటానే ఎక్కువుంది. ఎందుకంటే 14 కదా! సో, నేను ఆర్‌ది ఏం చేస్తాను, ఆర్‌ది ఎక్కువుంది కాబట్టి నేను కలిపేస్తాను వాడిది. ఆర్‌ది ఎంతుంది ఎక్కువ వాడికంటే? 17, 79. సో, 79లో 17 తీస్తే ఎంత? 62. 62 దీనికి యాడ్ చేసేస్తాను. ఇక్కడ మన ఆన్సర్ ఎంత అవుతుందంటే సో, మన ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. క్వెషన్ నంబర్ 44. మాలతి 5 గులాబీ మొక్కలు మరియు 9 మల్లెపూల మొక్కల్ని 1410కి కొనిందనమాట. మరియు ఆమె స్నేహితురాలు రాణి 6 గులాబీ మొక్కలు మరియు 5 మల్లె మొక్కల్ని 1170కి కొనిందంట. అయితే ఒక గులాబీ, ఒక మల్లె మొక్క ధరలు మనల్ని కనుగొనమంటున్నాడు. మీరు ఈ క్వెషన్ గనక బేసిక్‌లో నుంచి చేశారంటే చానా టైం పడుతుంది. వాడు ఆప్షన్‌లు మొత్తం నీట్‌గా ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారమే మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి 5 గులాబీలు. సో, ఇక్కడ 5 రోసులు కాబట్టి 5R ప్లస్ అయ్యి జాస్మిన్‌లు కాబట్టి 9 జాస్మిన్‌లు. సో, 9 జాస్మిన్‌లు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడేమిచ్చాడు 6 గులాబీలు, 6 రోసులు 6R ప్లస్ ఇక్కడ ఎన్ని మనకి 5 మల్లెపూలు అంటే 5 జాస్మిన్‌లు. ఇది వాడిచ్చింది. ఇదెంత 1410. ఇదెంత మనకి 1170. సో, ఇప్పుడు 1170 అయితే ఆప్షన్‌ల ప్రకారం వెళ్ళిపోవచ్చు మనం. మీరు ఆప్షన్‌ల ప్రకారం చూసుకుంటే 1410 టోటల్ ఏమో 6. ఇక్కడ మనకి టోటల్ ఏమో 9. సో, ఇక్కడ మీకు 3 టేబుల్‌లో పోవాల్సొచ్చిద్ది. 3 టేబుల్‌లో ఇది పోదు. ఇక్కడ మీకు 3 టేబుల్‌లో ఇది పోదు. సో, ఈ 2 ఆప్షన్‌లు ఎగిరిపోయినట్టే మీకు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆప్షన్‌లో మనకి ఈ 2 ఆప్షన్‌లు తీసుకుందాం ఫస్ట్. 90, 120. సో, 5 90లు ఎంత మనకి? 5 90లు 450 ప్లస్ 9 ఇంటూ 12. సో, 9 12లు ఎంత మనకి? 108. సో, ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 1080. సో, ఇక్కడ మనకి 450 ప్లస్ 1080 అంటే 1400. ఇక్కడ మనకి 50, 80 అంటే 1500 దాటుతుంది. సో, ఈ ఆప్షన్ కూడా కాదు. నేను ఇక్కడ 120, 90 ఉంది కదా! అది తీసుకొని చేస్తాను. సో, 120, 90 అంటే 5 120లు ఎంత మనకి? 600 ప్లస్ 9 ఇంటూ 90. 9 90లు ఎంత మనకి? 810. సో, ఇది కరెక్ట్‌గా సరిపోయిందా? కరెక్ట్‌గా సరిపోయింది. కావాలంటే కిందది కూడా చెక్ చేద్దాం. 6 12లు ఎంత మనకి? 700. ఇక్కడ 0 ఉంది కాబట్టి 720. 5 5 ఇంటూ 90 450. 720 ప్లస్ 450 అంటే ఇది సరిపోయింది కదా! సో, మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనమాట. క్వెషన్ నంబర్ 45. క్రింది సమాసంలో x విలువను కనుగొనమంటున్నాడు. సో, ఇక్కడ మనకి ఇక్కడ చూసారంటే క్వెషన్‌లో 0.36 ఇంటూ క్యూబ్ ఇంటూ 0.216 ఇచ్చాడు. సో, ఇక్కడ మనకి ఇదేమవుతుంది 36 ఇంటూ 6. ఇక్కడ మనకి ఇదేమవుతుంది? సో, ఇక్కడ మనకి ఇదేమవుతుంది? దీనికి ఇంటూ 6 చేశాడు అంతే. ఇక్కడ మీరు క్వెషన్ చూస్తేనే అర్థమవుతుంది కదా! దీనికి ఇంటూ 6 చేసినట్టు. ఎందుకంటే 6 200 ఇంటూ 6 అంటే 1200 చిల్లర వస్తుంది. ఇక్కడ 6, 6 వస్తుంది కాబట్టి లాస్ట్‌లో మీకు డైరెక్ట్‌గా 6 చేసినట్టు. సో, ఇక్కడ మీరు 36 ఇంటూ 36 రాసుకోండి లేకపోతే. ఇక్కడ మనకి 60/100 అన్నాడు. 60/100 అంటే 0.6. సో, ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఇంటూ చేశారు. ఇక్కడ 36 ఉంది. ఇక్కడ 36 ఉంది. ఇక్కడ క్యూబు. ఇక్కడేమో క్యూబు. ఇక్కడ క్యూబు. సో, ఈ 36, 36 ఇక్కడ 36, ఇక్కడ 36 క్యాన్సిల్ అయిపోయినాయా? అన్ని పాయింట్‌లోనే ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 4 వాల్యూలు. ఇక్కడ పాయింట్ తర్వాత కూడా మల్టిప్లై చేసేటప్పుడు 0 పాయింట్ ఇక్కడ 0 పాయింట్ వస్తాయి. నేను పాయింట్ పెట్టలేదు అంతే. సో, ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ మిగిలింది ఎంత మనకి? 0.6 క్యూబ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత మిగిలింది మనకి? 0.6 పవర్ x ప్లస్ 1. సో, ఇక్కడ మనకి కింద వాల్యూలు ఈ 2 సేమ్ అయినప్పుడు ఈ పైన వాల్యూలు కూడా సేమ్ అవుతాయి. 3 ఈక్వల్ టు x ప్లస్ 1 అయితే x వాల్యూ ఎంత అవుతుంది? 2. క్వెషన్ నంబర్ 46. వాషింగ్ మిషన్ మరియు టీవీ ధర కంటే
వాషింగ్ మిషన్ ధర టీవీ ధర కంటే 25% తక్కువ అన్నాడు. ఇప్పుడు వాషింగ్ మిషన్ ధర ఏమంటున్నాడు? తక్కువ అంట టీవీతో పోలిస్తే. ఇప్పుడు వాషింగ్ మిషను, ఇది టీవీ. వాషింగ్ మిషన్ తక్కువ ఎంత? 25%. ఇది 4 అయితే ఇందులో 25% అంటే మీకేమవుతుంది? 1/4న. సో 1/4 అంటే ఒరిజినల్ 4 అయితే అందులో 1/4 అంటే ఎంత అవుతుంది? 1 తగ్గాలి. ఇదంతా 3. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు మనకి? ఒకవేళ వాషింగ్ మిషన్ ధర 87% పెరిగి టీవీ ధర 45% తగ్గింది అంటున్నాడు. సో ఇప్పుడు ఇదేమో 87% పెరిగింది. సో +87. అదెంత అయింది? 45% తగ్గింది. సో -45. అయితే ఏమంటున్నాడు మనకి? 4 వాషింగ్ మిషన్లు మరియు 5 టీవీలు మొత్తం ధరలో వచ్చే మార్పు శాతం ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకి 4 వాషింగ్ మిషన్లు. ఇది నేను 1 కింద తీసుకొని చేశాం కదా మనం. సో ఇప్పుడు ఇది 4 వాషింగ్ మిషన్లు, మనకి 5 టీవీలు అన్నాడు. సో ఇక్కడ ఇంటూ 5. మరి ఇప్పుడు వీటి రేషియో ఎంత అవుతుంది మనకి? ఈ 4 క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు మనకి రేషియో మారిపోయిందా? ఎంత? 3:5 అయింది. సో ఇప్పుడు మనకి 3 × 87. సో ఇదేమో 21, 24 + 2 261. ఇందులో నుంచి ఈ చేంజ్ తీసేసేయాలి ఇక్కడ. 5 × 45. సో ఇది 25, 20 + 2 22. సో ఇది దేని మీద చేంజ్? టోటల్ మీద చేంజ్. సో టోటల్ మీద అంటే ఇక్కడ 3, 5 అంటే టోటల్ ఎంత అవుతుంది మనకి? 8 అవుతుంది. సో ఇక్కడ 8 అంటే 261 డివైడెడ్ 61 - 225. మనకి డిఫరెన్స్ ఎంత? 36. సో 36 / 8. 4 సార్లు ఏమో 32, బ్యాలెన్స్ 4 ఉంటుందా? సో 4 / 8 అంటే 0.5. సో 4.5% పెరిగిందా తగ్గిందంటే పెరిగింది. సో ఇక్కడ ఒక క్వశ్చన్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 47. మోహన్ మరియు డేవిడ్ అనే ఇద్దరు స్నేహితులు నెలవారీ ఆదాయాలు ఎంత అంటున్నాడు? 5:8 అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇన్కమ్ ఇచ్చాడు. ఎంత? 5:8. అయితే వారి ప్రతి నెల 75,000 పొదుపు చేస్తారంట. వారు అన్నాడు. అంటే ఇక్కడ మనకి వారు అంటే ఏమవుతుంది ఇక్కడ? వాళ్ళిద్దరూ కలిపి వాళ్ళ సేవింగ్స్ ఇది అంటున్నాడు. సేవింగ్స్ ఇద్దరిది సేమ్ అవుతుందా? అయితే వారి నెలవారీ ఖర్చుల నిష్పత్తి. సో ఇక్కడ మనకి ఎక్స్‌పెండిచర్ రేషియో ఎంత అంటున్నాడు? 1:4. సో ఇక్కడ మనకి ఎక్స్‌పెండిచర్ రేషియో ఎంత ఇచ్చాడు? 1:4. మీరు ఇక్కడ కంపేర్ చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి ఇది తీస్తే 4, ఇందులో నుంచి ఇది తీస్తే 4. సో ఇక్కడ మీకు మనకేమవుతుంది? పొదుపు ఇద్దరిది సమానం కదా! పొదుపు ఇద్దరిది సమానము అంటే ఈ 4 ఎంత మనకి? 75,000. ఒకవేళ 4 గనక రాలేదు, ఇద్దరికీ సేమ్ రాకపోతే ఇద్దరికీ సేమ్ వచ్చేటట్టు చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇక్కడ సేవింగ్స్ సేమ్ కదా! మీరు ఆ ప్రకారం చేసుకోవాల్సొస్తే. అయితే మోహన్ నెలవారీ ఆదాయం ఎంత అన్నాడు. సో మోహన్ నెలవారీ ఆదాయం ఎంత? ఇక్కడ 5 కదా! 4 భాగాలు అనేది ఎంత అయితే 5 భాగాలు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీకేమవుతుంది? ఇది 17 సార్లు. సో 17 సార్లు కాదు 18 సార్లు పోతుంది. సో ఇక్కడ 18 సార్లు అంటే 18 సార్లు 72, బ్యాలెన్స్ ఎంత మనకి? 30. సో ఇక్కడ 30 అంటే మనకి 7 సార్లు, బ్యాలెన్స్ 2 అంటే 5 సార్లు, ఇక్కడ ఒక 0. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంటూ 18,750. సో 18,750 అంటే ఇది 0, ఇది 25, 35 + 2 37, 40 + 3 43. ఇక్కడ మనకి 5 + 4 9. సో ఇక్కడ మనకి 93,770. క్వశ్చన్ నెంబర్ 48. ఒక పరీక్షలో 105 గరిష్ట మార్కులు. ఇక్కడ మనకి 105 మార్కులకి ఎగ్జామ్ పెట్టాడు. 105 మార్కులకి ఎగ్జామ్ పెడితే అందులోను బీకేమో 50 మార్కులు వచ్చాయంట, ఏకేమో 75 మార్కులు వచ్చాయన్నాడు. సో ఇక్కడ మనకి ఏ, బి. బీకేమో 50 వచ్చినాయి, ఈడికేమో 75 వచ్చినాయి. అయితే వాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఏ మార్కులలో బి మార్కుల శాతం ఎంత? ఇప్పుడు వీడి మార్కులు 75, వీడి మార్కులు 50. అయితే వాడు ఏమడుగుతున్నాడంటే బి మార్కుల శాతం ఎంత? అది ఏలో అడుగుతున్నాడు. సో ఇప్పుడు మీకు ఏదన్నా ఒక సబ్జెక్ట్లో మార్కులు వచ్చినాయి. సో ఇప్పుడు మీకు మ్యాథ్స్‌లో 70% వచ్చింది. ఎగ్జామ్ పెట్టిన దాంట్లో కదా! మీరు దేని మీద శాతం వేస్తారు? మీకు టోటల్ మీద ఇక్కడ వీడేం చెప్పాడు మనకి? ఈ బి అనే టోటల్ మార్కులు ఎన్నన్నాడు? 50 కదా! ఈ 50ని దీని మీద శాతం కనుక్కోమంటున్నాడు. మరి అలాంటైతే ఎట్ట చేయాలి? 50 / 75. శాతం అంటే ఏం చేస్తారు? ఇంటూ 100లో. ఇక్కడ మనకి 2 సార్లు, ఇది 3 సార్లు 25 టేబుల్‌లో. 200 / 3 ఎంత అవుతుంది మనకి? 66.67% అవుతుంది. ఇక్కడ ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49.
సో ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ ప్రాబ్లం. సో సింప్లిఫికేషన్ ప్రాబ్లంలో ఇక్కడ మన క్వెషన్‌లో చూసారనుకోండి, ఇక్కడ 3x + 5y ఉంది. ఇక్కడ 3x - 5y ఉంది డివైడెడ్ బైలో. ఇక్కడ ఆప్షన్‌లు చూస్తే 2, 1, -1, -2 అంటే మీకు మొత్తం కొట్టివేతల్లో పోతాయి కదా! సో ఇప్పుడు ఇక్కడ కొట్టివేతల్లో పోతే మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏముంది ఇక్కడ 60 -60xy ఉంది. ఇక్కడ మీకు a² + b² + 2ab ఇక్కడేమో -2ab వస్తుంది. సో మీకు రెండిటికి కామన్‌గా ఉన్నయి వదిలేసి ఇక్కడ మనకి డిఫరెన్స్ వచ్చేది ఒకసారి చూడండి. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2ab అంటే 2 × 3 × 5 అంటే మనకి 15 × 2 30xy. ఇక్కడ మనకి 30xy. ఈ 30xyలో నుంచి -30xy చేస్తే మీకు ఎంత వస్తుంది? -30xy. అప్పుడు ఇదేమవుతుంది? a² + b² -2ab టైప్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోద్ది. మీ ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ సి 1 వస్తుంది. సో ఒకసారి చేసి చూపిస్తాను మీకు. సో ఇది 9x² + 25x² ప్లస్ మనకు అక్కడ 30 కదా! సో 30xy -60xy. ఇక్కడ ఇది ఎంత అవుతుంది మనకి? 9x² + 25x² -30xy. సో మీరు ఎలా చూసుకున్నా కానీ +30 -60 అంటే -30xy వస్తుందా? సో ఇక్కడ -30xy అంటే ఇది కిందది సేమ్ ఉంది కాబట్టి మొత్తం క్యాన్సిల్ చేస్తే మీకు 1 మిగులుతుంది. లాస్ట్ క్వెషన్ నెంబర్ 50. n భుజాలు కలిగిన ఒక క్రమ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య ఎంత అంటున్నాడు అంటే 665. సో ఇక్కడ మనకి n విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు పాలిగన్‌లో మనకి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అనేది n కదా! సో ఎన్ని సైడ్‌లు అంటున్నాడు? n సైడ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇచ్చేసాడు మనకి 665. 665 అయితే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమవుతుంది మనకి? n × n - 3/2. ఈ వాల్యూ ఎంత అంటున్నాడు? 665. సో ఇప్పుడు ఈ 2 అడుగు తీసుకొని పోండి. ఎందుకంటే మనకి n ఇచ్చేసాడు కదా ఆప్షన్స్‌లో. ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 2 × ఇదంటే ఇది 10. 12 + 1 13. 12 + 1 13. సో ఇక్కడ 1330 వచ్చింది. అయితే మీరు ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏమవుతుంది? ఇది n అయితే n - 3 అంటే ఇక్కడ మనకి n అనుకోండి. n - 3 ఎంత? 32. ఇక్కడ మీకు n అనుకోండి. ఇది 38 -3 అంటే 35. ఇది n అనుకోండి. మీకు ఇది ఎంత అవుతుంది? సో ఇది 40 36 సారీ. ఇది 40 ఇది -3 అంటే 37. ఇక్కడ మీకు 133 ఉంది. ఇక్కడ 133 సో 1330 ఉంది మీకు. సో ఇక్కడ 1330 ఉందంటే మీకు ఏ ఆప్షన్‌లో పోతుందో చూసుకోండి. మీకు ఏ ఆప్షన్‌లో పోతుందంటే ఇది ఏ టేబుల్‌లో పోతుంది 133 అంటే 19 ఏళ్ళు. ఇక్కడ మనకి 19లో పోయే ఆప్షన్ ఏది ఉంది? ఆప్షన్ బి. సో అదే మన ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ ఆప్షన్‌లు చూసుకొని పెట్టేసేయచ్చు. మీకు జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవడం కోసం పెట్టున్నాననమాట. ఎలా వస్తాయి n-3 అనేది. సో ఇక్కడ ఇదే అనమాట మన ఆన్సర్. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.